ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోకుండా ఆపగలం. ఓకే సార్, మన దేశంలో ఎన్నికలు, బ్రిటన్ దేశంలో నిన్న చూసిన ఈ రిజల్ట్, ఆ కంపారిజన్ ఏ రకంగా చూడాలని, 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ విజయం సాధించడం, దీనివల్ల భారత్ బ్రిటన్ల మధ్య సంబంధాలు ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే బ్రిటన్ పార్లమెంటరీ డెమోక్రసీ, మన పార్లమెంటరీ డెమోక్రసీ ఒకే రంగ నమూనా. మనం అక్కడి నుంచే తీసుకున్న వెస్ట్ మినిస్టర్స్ మోడల్ అంటారు. సో అమెరికన్ డెమోక్రసీ, ఫ్రాన్స్ డెమోక్రసీ పద్ధతులు వేరు, జర్మన్ డెమోక్రసీ. సో ఈ భారత ప్రజాస్వామిక నమూనా బ్రిటన్ నమూనాకు దగ్గరగా ఉంటుంది. మనది వాళ్ళది ఒకే రకంగా ఉంటుంది. సో అక్కడ కూడా ఈ ఎన్నికల్లో మీరు అన్నట్లు బ్రిటన్లో మనలాగా కూడా ఇప్పుడు మనకు 10 ఏళ్ల తర్వాత కూడా థర్డ్ టర్మ్ మోడీ అధికారంలోకి వచ్చారు, అఫ్కోర్స్ రెడ్యూస్డ్ మార్జిన్తోనైనా. సో బ్రిటన్లో కూడా 14 ఏళ్ళు పాలించింది కన్జర్వేటివ్ పార్టీ. అంతకుముందు 97 నుంచి 2010 వరకు లేబర్ పార్టీ పాలించింది. 97లో టోనీ బ్లేయర్ నాయకత్వం లేబర్ పార్టీ అద్భుత విజయం సాధించింది. సో దాని మించిన విజయం ఇప్పుడు సాధించింది. 97 నుంచి 2010 వరకు లేబర్ పార్టీ 13 ఏళ్ళు పాలించింది. 2010 నుంచి 2024 కన్జర్వేటివ్లు 14 ఏళ్ళు పాలించారు. అంతకుముందు లేబర్ కన్నా ముందు కన్జర్వేటివ్లు మార్గరెట్ థాచర్ ఆ కాలంలో 18 ఇయర్స్ కన్జర్వేటివ్ పాలన ఉంది. అంటే 18 ఏళ్ళ కన్జర్వేటివ్ పాలన, 13 ఏళ్ళ లేబర్ పార్టీ పాలన, మళ్ళీ 14 ఏళ్ళ కన్జర్వేటివ్ పాలన, మళ్ళీ ఇప్పుడు లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే బ్రిటిష్ ప్రజలు రీజనబుల్ టైం ఇచ్చి ఆ ప్రభుత్వాలను టెస్ట్ చేసి వాళ్ళు సరిగా పనిచేయనప్పుడు ఇది పంపిస్తున్నారు. ఇది అందువల్ల ఈ రిజల్ట్ ఎక్స్పెక్టెడ్. కన్జర్వేటివ్ పార్టీ వ్యతిరేక రిజల్ట్ ఇది నిజంగా చెప్పాలంటే లేబర్ పార్టీ అనుకూల రిజల్ట్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే లేబర్ పార్టీకి 412 వచ్చినట్టున్నాయి, 400 పైగా సీట్లు వచ్చాయి. కానీ ఓటింగ్ వచ్చింది 35%. కేవలం 35% మాత్రమే ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు మన భారతదేశంలో కూడా నాకు గుర్తున్నంత వరకు బీజేపీకి వచ్చింది 36% ఓటింగ్. ఈవెన్ 2019లో కూడా అరౌండ్ అంతే. సో మనలాగానే బ్రిటన్లో కూడా అంటే 1/3 ఓటింగ్ వస్తే అధికారం వచ్చేస్తుంది, 50% కాదు, 35% లేబర్ పార్టీకి వచ్చిన అధికారంలోకి వచ్చారు. ఎలా వచ్చారు అంటే వాళ్ళు మళ్ళీ అపోజిషన్ ఓటేమో కన్సాలిడేట్ అయింది, అధికార పార్టీ ఓటేమో స్ప్లిట్ అయింది. సో మన దగ్గర కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు కన్సాలిడేట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఏ రిజల్ట్ వచ్చిందో చూశాం కదా. అంటే ఓటు స్ప్లిట్ అయితే ఎలా అవుతుంది? తెలంగాణ ఉదాహరణ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 40% ఓటు ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి కూడా తెలంగాణలో 40% వచ్చింది. 40% ఓటు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. 40% ఓటింగ్ వచ్చి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లతో ఘోరమైన పరిస్థితికి నెట్టివేయబడింది. సో 36% వచ్చిన మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సో పర్సంటేజ్ చూడండి, మీరు ఆశ్చర్యం వేస్తుంది. 40% ఓట్లు వస్తే అధికారం పక్క రాష్ట్రంలో, 40% ఓట్లు వస్తే అక్కడ 11 సీట్లు ఇంకో రాష్ట్రంలో. దీనికి తేడా ఏంటి అంటే ఈ ఓటు స్ప్లిట్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు పోటీ పడడం వల్ల 40% ఓటింగ్ తెచ్చుకున్న కాంగ్రెస్కు పవర్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ కావడం వల్ల కూటమి 10% గ్యాప్ వచ్చే వరకు వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది. అదే 40% వచ్చిన. మీరు బ్రిటన్లో కూడా జరిగింది అదే. బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటు స్ప్లిట్ అయింది. ఎందుకంటే రిఫార్మ్ యూకే పార్టీ అని అల్ట్రా రైట్ పార్టీ, ఇది అతి జాతీయవాద పార్టీ. అంటే కన్జర్వేటివ్ పార్టీ కన్నా కూడా మోర్ కన్జర్వేటివ్. సో ఆ కన్జర్వేటివ్ రైట్ వింగ్ పార్టీ కనుక రిఫార్మ్ పార్టీ, కన్జర్వేటివ్ ఓటరు, కమిటెడ్ కన్జర్వేటివ్ ఓటర్ కూడా కన్జర్వేటివ్ పార్టీ మీద కోపంతో రిఫార్మ్ పార్టీ కొట్టేశారు. అందువల్ల కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోవడంలో రిఫార్మ్ పార్టీ చాలా కీలక పాత్ర పోషించింది. ఇక ప్రతిపక్షంలో లేబర్ పార్టీ ఉంది, లిబరల్ డెమోక్రాట్స్ ఉంది, లిబ్డమ్. చాలా కాలం బ్రిటిష్ డెమోక్రసీలో 2 పార్టీలే, కన్జర్వేటివ్ అండ్ లేబర్ పార్టీ. లిబరల్ డెమోక్రాట్స్ వచ్చాక థర్డ్ ప్లేయర్ ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఏదో 4th ప్లేయర్ కూడా ఎంటర్ అయ్యారు, రిఫార్మ్ పార్టీ. ఈవెన్ గ్రీన్ పార్టీ అండి, గ్రీన్ పార్టీ కూడా 4 సీట్లు వచ్చాయి. మన నల్గొండ జిల్లాకు చెందిన శశేంద్ర అతను అక్కడ బ్రిటిష్ పార్లమెంట్ కూడా గ్రీన్ పార్టీ తరఫున పోటీ చేశాడు, సోహిల్ అనే కాన్స్టిట్యున్సీ నుంచి. సో అందువల్ల గ్రీన్ పార్టీ కూడా గతంలో 1 సీట్ ఉంటే ఇప్పుడు 4 సీట్లు వచ్చాయి. సో లేబర్ పార్టీ, లిబరల్ డెమోక్రాట్లు ఓటు చీలి ఉంటే ప్రతిపక్ష ఓటు ఇద్దరి మధ్య కన్జర్వేటివ్ లాభం అయ్యేది. కానీ అది జరగలే. ప్రజలు చాలా క్లియర్గా కన్జర్వేటివ్ పార్టీని ఓడించదలుచుకున్నారు కనుక
లేబర్ పార్టీ బలంగా ఉన్న చోట ఆ పార్టీ ఓటింగ్ పెరిగింది, లిబరల్ డెమోక్రట్లు బాగా తగ్గింది. లిబరల్ డెమోక్రట్లు బలంగా ఉన్న చోట లిబరల్ డెమోక్రట్లు పెరిగింది, లేబర్ తగ్గింది. ఓకే, అంటే ప్రజలు క్లియర్గా కన్జర్వేటివ్ పార్టీని ఓడించదలుచుకున్నారు కనుక కన్జర్వేటివ్ పార్టీని ఓడించగలిగే పార్టీ ఏది ఉంటే దాన్ని కొట్టేశారు. అందువల్ల ట్రెడిషనల్గా లిబరల్ డెమోక్రట్ల ఓటు ఉన్న చోట కూడా ఆ ఓటు రాలే. ఇంకా అక్కడ లేబర్ పార్టీ గట్టికుంటే లేబర్ పార్టీ కొట్టేశారు. ట్రెడిషనల్గా లేబర్ గట్టికున్న చోట కూడా లేబర్కు రాలే. అక్కడ లిబరల్ డెమోక్రట్లు గట్టి ఉంటే వాళ్ళు కొట్టేశారు. అంటే ప్రజలు వ్యూహాత్మక ఓటింగ్, స్ట్రాటజిక్ ఓటింగ్ వేశారు. అంటే ఈ కన్జర్వేటివ్ను ఓడించాలి కనుక ఓడించగలిగే సామర్థ్యము ఏ పార్టీకి ఉంది గమనించి ఆ పార్టీ కొట్టేశారు. కొన్ని చోట్ల లేబర్కి వేశారు, కొన్ని చోట్ల లిబరల్ డెమోక్రట్కి వేశారు. తర్వాత లేబర్ పార్టీ కూడా ఒకప్పటి లేబర్ పార్టీ కాదు. ఒకప్పుడు మనం ట్రేడ్ యూనియనిస్ట్, లేబర్ కార్మిక వర్గానికి అనుకూలంగా లెఫ్ట్ వింగ్ పార్టీగా ఉండేది. ఇప్పుడు అది చాలా మార్పు చెంది టోనీ బ్లేర్ 97లోనే న్యూ లేబర్ అన్నాడు. ఇప్పుడు సెంటర్ లెఫ్ట్. ఒక రకంగా చెప్పాలంటే కన్జర్వేటివ్కు లేబర్కు పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు సెంటర్ రైట్, వీళ్ళు సెంటర్ లెఫ్ట్. సో భారీగా రెండు పార్టీల మధ్య ఐడియాలజికల్ గ్యాప్ ఏమీ ఉన్నట్టు కాదు. ఇది ఎకానమిస్ట్లో ఒక వాస్తవం కూడా వచ్చింది. వెస్ట్రన్ డెమోక్రసీ అన్నిట్లో ఈ ట్రెండ్ ఉంది. ఇప్పుడు అమెరికాలో రిపబ్లికన్లకు డెమోక్రాట్లకు తేడా పెద్దగా ఏమి ఉండడం లేదు, ఇంటర్నేషనల్ పాలసీస్లో కానీ డొమెస్టిక్ పాలసీస్లో కానీ. ఇక్కడ బ్రిటన్లో లేబర్కు కన్సర్వేటివ్లకు కూడా. అందువల్ల పెద్ద ఏదో ప్రపంచం మారిపోయి బ్రిటన్ మొత్తం మారిపోతుంది కాదు. కానీ కన్జర్వేటివ్ పార్టీ 14 ఇయర్స్లో ప్రజలు ఎందుకు శిక్షించారంటే ఇక్కడ ఒక ఆసక్తికరం. ఇప్పుడు నరేంద్ర మోడీ లాంటి బలమైన నాయకునికి, బలమైన పార్టీకి కూడా 63 సీట్లు తగ్గించారు. లాస్ట్ టైం 303 ఉంటే ఈసారి 240 వచ్చారు. ఎవరు ఊహించలే కదా. ఎమోషనల్ ఇష్యూస్, రామాలయము అన్నీ ఏవి పనిచేయలేదు కదా. హిందూ, ముస్లిం, ముసల్మాన్, ముజ్రా, మంగళసూత్ర, ముల్లా, మొఘల్ ఇవేవి పనిచేయలేదు. అసలు అయోధ్యలోనే వర్కౌట్, అయోధ్యలో ఓడిపోయారు. అక్కడ కూడా ఏమైందంటే ఎకానమీ చాలా ఇంపార్టెంట్గా ముందుకు వచ్చింది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ అంటారు, చాలా భయంకరంగా ధరలు పెరిగిపోయాయి. ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగిపోయాయి. అంటే వెస్టర్న్ రిచర్ నేషన్స్లో ఎక్కడా లేనంత పావర్టీ బ్రిటన్లో వచ్చింది. సో అందువల్ల ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ కన్జర్వేటివ్ల ఓటమికి చాలా ఇంపార్టెంట్ రీజన్. తర్వాత కన్జర్వేటివ్ పార్టీ తీసుకున్న యాంటీ ఇమ్మిగ్రేషన్ స్టాండ్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే భారత సంతతి చెందిన రిషి సునక్ అక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఆయనే విదేశాల నుంచి ఎవరు రాకూడదు అని, ఆయన భారతదేశం నుంచి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డ కుటుంబం అది. కానీ ఆయన ఇప్పుడు ఆఖరికి అంటే రాజకీయ ఆశ్రయం కోరుతూ వచ్చిన వారిని రువాండాకు పంపించే ఒక ప్లాన్, వాళ్ళకి డబ్బులు ఇచ్చి బ్రిటన్లో ఉంటా ఉన్న వాళ్ళని తీసుకెళ్లి రువాండాలో సెటిల్ చేశారు. సో ఆ ప్లాన్కి కూడా ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. సో అందువల్ల ఇలా ఎకానమీ బాగా దెబ్బతీయడం, ఈ అంటే ఇమ్మిగ్రెంట్స్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ పట్ల వ్యతిరేకత, ఇవేవి కూడా ప్రజలు అంగీకరించలేదు. అందువల్ల ప్రజలు ఎకానమిక్ ఇష్యూస్కు ఎక్కువగా రియాక్ట్ కావడం కూడా మనం బ్రిటన్లో చూసాం. అది పాజిటివ్ అంశం. మన దేశంలో అదే చూసాం, అక్కడ అదే చూసాం. ఎకనామిక్ అంశాలకు రియాక్షన్ ఎక్కువగా ఉంది. ఇక భారత బ్రిటన్ సంబంధాలు అంటావా, సో పెద్ద మార్పు ఉంటుంది నేను అనుకోను. బట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు కన్జర్వేటివ్ పాలనలో కంక్లూడ్ కాలేదు, అది ఇప్పుడు కంక్లూడ్ అవుతుందని అంటున్నారు. కశ్మీర్ పైన ఒకప్పుడు లేబర్ పార్టీ చాలా హాకీ స్టాండ్ తీసుకునేది. కశ్మీర్లో స్వయం నిర్ణయాధికారం అంటూ మాట్లాడేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడతలేరు. ఇప్పుడు కీర్ స్ట్రమర్ కూడా తన ఎన్నికల ప్రచార సభల్లో కశ్మీర్ అనేది భారతదేశం పాకిస్తాన్ మధ్య బైలేటరల్ అంశము, వాళ్ళిద్దరు కూర్చొని చర్చించుకోవాలి, ఇది భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగపరమైన అంశాలు వాళ్ళు చూసుకుంటారన్నాడు. అందువల్ల ఆ సంబంధాల్లో రాడికల్ చేంజ్ వస్తుందని అనుకోను. బట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మన దేశం లాగానే అక్కడ కూడా ఎకానమీకి ప్రజల కోపంతో ఓటు వేయడము, అధికారంలో ఉన్న వారిని ఓడించాలనుకున్నప్పుడు వ్యూహాత్మకంగా ఓటు వేయడము చాలా ఆసక్తికరంగా కనబడుతుంది. ఓకే సార్, పట్టాభి గారు ఇప్పుడు లైన్లోకి వచ్చారు. ఇందాక ఆయన ఫోన్ రీచబుల్ కాలేదు.